హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇవాళ నేను చేయబోయే రోటి పచ్చడి అండి, గోంగూర. మన ఆంధ్ర స్టైల్లో చేసి చూపిస్తారండి. ఇదిగోండి, చూసారా? మనం ఇదంతా శుభ్రం చేసుకొని కాడలు లేకోకుండా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, శుభ్రంగా మనం ఒలిచేసుకొని గోంగూర పక్కన పెట్టుకున్నామండి. ఇది శుభ్రంగా కడుక్కోవాలి 2-3 సార్లు. ఇసుక ఇవన్నీ ఉంటాయి, ఇప్పుడు చాలాలో నుంచి వచ్చేది కదండి. ఇది పుల్ల గోంగూర అండి, నాటు గోంగూర కాదు. పుల్ల గోంగూర పచ్చళ్ళలో బాగుంటుంది. రెండు మూడు సార్లు శుభ్రం చేయాలండి, ఇసుకుంటుంది. శుభ్రంగా కడిగేసుకున్నానండి. చిల్లులు బుట్టలో వేసుకుంటే నీరంతా కిందకే ఒళ్ళిపోద్ది అనమాట, దిగిపోద్ది మొత్తం నీరు అనేది. ఈ గోంగూరకి 1/2 కేజీ ఉంటుందండి కరెక్ట్గా. 100 గ్రాములు ఎండుమిర్చి అయితే కరెక్ట్గా పులుపుకి ఈ కారానికి సరిపోద్ది. ఈ మనం తొడేలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకున్నానండి, కడాయి పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా ఎండుమిరగాయలకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయేటట్టుగా వేయించుకోవడానికి కొద్దిగా వేసుకున్నాం అండి. కొలత లేదండి ఆయిల్కి, ఎండుమిరగాయలు వేపుకోవటానికి తర్వాత తాలింపు వేసుకుంటాంగా, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైందండి, ఇప్పుడు మనం ఎండుమిరగాయలు వేసుకున్నాం. పులుపు కదండి, కరెక్ట్గా 100 గ్రాములు వేసుకోవాలి. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, మాడకూడదు. లైట్గా వేపుకుందాము. ఇందులో కావాల్సినవన్నీ ఒక్కొక్కటి వేస్తానండి. ఒక స్పూన్, చిన్న స్పూన్ అండి మెంతులండి. ధనియాలండి 2 స్పూన్లు వేసుకోవాలి. కూడా ఇట్లా లైట్గా వేపుకోవాలండి, మాడకుండా లైట్గా వేపాలండి సిమ్లో పెట్టుకొని. ఒక్క చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. కొంచెం అయితే సరిపోతుందండి. జీలకర్ర అండి 1 స్పూన్ వేసుకోవాలి. వేగిపోయినాయండి, స్టవ్ కట్టేసుకోవటం మనం. ఇవన్నీ ఇలా వేగాలి. ఇలా వేగితే మనం గిన్నె తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి కూడా చల్లారితే ఈ లోపల గోంగూర వేసుకుందామండి. ఇప్పుడు గోంగూర వేయించుకుందామండి. ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకుందామండి. ఇది అడుగు మాడకుండా సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. నీళ్ళు అనేది వేయకూడదు, దీనికున్న నీరే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. కొంచెం దగ్గరగా అయిపోతే సరిపోతుంది, ఇంకా మెత్తగా అవ్వాలండి. ఇంకా పుల్ల గోంగూర పచ్చళ్ళు బాగుంటుంది. నాటు గోంగూర కూరకే బాగుంటుంది అది. ఇంకా చూసారా, ఉడికిపోయింది. మనం దీన్ని స్టవ్ కట్టేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు అయితే చల్లారిపోతుందండి. మన రోట్లో దంచుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, కల్లులుప్పు. తొందరగా నలుగుద్ది అన్నమాట కల్లులుప్పు వేస్తే. ఇలా నూరుకోవాలండి. ఎండుమిరగాయలు ఇలా నలగాలి, ఇంకొంచెం నలగాలండి. వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఇప్పుడు అయితే సరిపోతుందండి. తర్వాత తాలింపులు వేసుకుంటాను కొన్ని. ఇదిగోండి, ఇలా నూరుకోవాలండి. కొంచెం తొలుకులుగానే ఉండాలి. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇట్లా నలగాలి. ఇప్పుడు గోంగూర వేసుకుందామండి, వేసుకొని నూరుకుందాం.
గోంగూరకి కారం కరెక్ట్గా సరిపోతుందండి. ఊరుకునేటప్పుడే ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోండి మీరు. అంతేనండి. చూసారా ఎలా నలిగిపోయిందో? మనం తీసేసుకొని తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం తాలింపుకి. ఇదిగోండి, ఇది వేస్తే సరిపోతుంది తాలింపుకి. వీట ఎక్కిందండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటున్నాను. అన్ని కలిపి వేసుకుంటున్నానండి. కొంచెం దోరగా యాగాలి. ఇందాక పచ్చట్లో జీలకర్ర వేసుకున్నాం కదండి, మరి ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఎండుమిరగాయలు ముక్కలు చేసుకోవాలండి చిన్న చిన్న. దంచుకొని 2 ఎల్లుల్లిపాయల రెబ్బలు వేసుకోవాలండి. మాడకుండా వేయించుకోవాలి, మాడితే మళ్ళీ చేదు వస్తుందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. సరిపోతుందండి ఇది. ఇలా వేస్తే సరిపోతుందండి. గోంగూర పచ్చడి వేసుకుందాం దీంట్లో. అండి గోంగూర పచ్చడి అంటే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. వేరే గిన్నెలో తీసుకుందామండి. అంతేనండి గోంగూర పచ్చడి అంటే. వేడి అన్నంలో ఇలా వేసుకొని ఎండుమిరగాయ కూడా వేసుకొని, నెయ్యి వేసుకొని, 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందండి. అంతేనండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి.